మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలమైన పరిస్థితి గోచరిస్తోంది. విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి మంచి అవకాశం అని చెప్పచ్చు. కష్టే ఫలి అన్నట్టుగా కష్టపడి మీకంటూ స్థానాన్ని పెంపొందించుకోవడానికి ఎంతగానో శ్రమిస్తారు. ఒకరి మాటలు పట్టించుకోకుండా మీకు మీరుగా ఎదగడానికి ఎంతో శ్రమిస్తారు కూడా. మొత్తం మీద విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి, ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా ఈ వారం బాగుంది. నూతన వ్యవహారాలు అనుకూలిస్తాయి. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించాలనే కళ నెరవేరుతుంది. నలుగురిలోనూ మీకంటూ స్థానం పొందడానికి ఎంతో శ్రమిస్తారు. మీరు ఎంత కష్టపడినా 10 మంది లాగేవారు ఉంటారు. అవేమీ మీరు పట్టించుకోకుండా ముందుకు వెళ్ళడం, ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకున్నారంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండడం, ఒకరిని ఉంచకుండా మనం బాగుండాలి, పక్కవాడు బాగుండాలి అనే ఉద్దేశంతో మీరు వెళ్ళడం, ఇవన్నీ మంచిదనంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఏదైనా ఉంది అంటే మీకు మీరుగానే ఆలోచిస్తారు తప్పితే కానీ పక్కవాడు బాగుండాలి, పక్కవాడు చెడిపోకూడదు అనే ఆలోచన ధోరణితో వెళ్తారు. పక్కవాడు మీకు ఎంత అన్యాయం చేసినా ఏదైనా ఆ భగవంతుడే ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడు, మనకెందుకు, మన విధి మనం నిర్వర్తించాలి, ధర్మం పరంగా వెళ్ళాలి అనే ఆలోచనతో మీరు ముందుకు వెళ్తారు. ఏదేమైనా భగవత్ సంకల్పం ఉంటుంది, ఆయనే చూసుకుంటారు అనే ఆలోచనతోటి ముందుకు సాగుతారు. వివాహాది శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. నలుగురితో కలిసి ఆనందంగా గడుపుతారు. విహారయాత్రలు, దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. ఉద్యోగరీత్యా చిన్న ఏమైనా ఆటంకాలు ఉంటే ఈ వారం తొలగిపోతాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారే పరిస్థితి గోచరిస్తోంది. అయితే శత్రువులు కదా చేర్చుకుందాం అనుకోకుండా మనం ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలని నిర్ణయించుకుంటారు. ఒకసారి దెబ్బతిన్నాము, ఇంకోసారి దెబ్బ తినకూడదు, ఏదైనా మన మంచికి అన్నట్టుగా అంటినట్టుగా ఉంటారు. ఇది ఒక అందుకు మంచిదే. బంగారు ఆభరణాలు కొనాలని యోచన చేస్తారు. వాటిని పక్కన పెట్టి పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచిస్తారు. ధనం దాచాలన్నా వారి కోసమే ఎక్కువగా శ్రమిస్తారు కూడా. వారి అభివృద్ధి బాగుంటుంది, మంచి వృద్ధిలోకి వస్తారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ వారం మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. నలుగురిలోనూ పేరు ప్రఖ్యాత లభిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. వ్యాపారపరంగా కూడా వీరికి అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఇంటా బయట ఈ వారం సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. అయితే ఆరోగ్యపరంగా చిన్న జాగ్రత్తలు వీరు తీసుకోవాలి. వీరికి ఏలినాటి శని ప్రారంభం కాబోతోంది. దానివలన కొంత ధన నష్టం కావచ్చు, ఆరోగ్యరీత్యా కావచ్చు, చిన్న ఇబ్బందులు పెట్టే అవకాశం గోచరిస్తోంది. కాబట్టి వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ ధనం ఖర్చు పెట్టేటప్పుడు కానీ కొంత ఆచితూచి వ్యవహరించడం అనేది చెప్పదగినది. ఈ రాశివారు ఏలినాటి శనికి అఘోర పాశుపత హోమం చేయించడం, 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించడం చెప్పదగిన విషయం. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమఃశివాయ ఒత్తులతో దీపారాధన, అష్టములిక గుగ్గులతో ధూపం వేయండి. అలాగే ప్రతిరోజు ప్రతినిత్యం అష్టమూలిక తైలంతో దీపారాధన చేయడం ఎంతో శ్రేయస్కరం. మంచి అనుభూతి, అలాగే ఏదైనా కార్యక్రమం తలపెడితే ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా సాగుతుంది కూడా. ఈ రాశి వారికి కలిసొచ్చే రంగు గ్రీన్ కలర్, కలిసొచ్చే సంఖ్య 4. ఏదైనా కార్యక్రమం చేపట్టేటప్పుడు బుధవారం కానీ శుక్రవారం కానీ ప్రారంభించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.